వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మిత్రులారా, ఈ వీడియోలో తెలుగు సాహిత్యానికి సంబంధించి ప్రముఖమైనటువంటి కవి, తెలుగు సాహిత్యంలో కేవలం ముగ్గురు జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలు ఉన్నారు. తెలుగు సాహిత్యంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డు జ్ఞాన్పీఠ్ అవార్డు. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన వారు తెలుగు సాహిత్యంలో కేవలం ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురిలో మూడో వారు అయినటువంటి రావూరి భరద్వాజ గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రావూరి భరద్వాజ 1927 సంవత్సరంలో అవిభక్త హైదరాబాదు సంస్థానానికి చెందిన పరిటాల జాగీర్లోని మోగులూరులో కోటయ్య మల్లికాంబలకు జన్మించారు. ఈయన పెరిగినది అంటే తాడికొండ, గుంటూరు జిల్లా తాడికొండలో పెరిగారు. రావూరి గారు స్వయం కృషితో సాధికారతను సంతరించుకొని సామాన్యుడి నుండి సమున్నత స్థాయికి, ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి, సామాన్యుడి స్థాయి నుండి సమున్నత స్థాయికి చేరిన అక్షర తపస్వి రావూరి భరద్వాజ చదివినది అంతంత మాత్రమే, కేవలం 8వ తరగతి వరకే అని గుర్తుపెట్టుకోండి. ఆంగ్లం అసలే తెలియని ఆయన తన బలహీనతలన్నింటినీ సవరించుకొని తనదైన సొంత శైలిలో తన 17వ ఏట నుండే రచనలు చేపట్టారు. పిల్లలకు పెద్దలకు అనేక పాపులర్ సైన్స్ పుస్తకాలు రచించారు. మొత్తం 37 కథా సంపుటాలు, 17 నవలలు లేదా 19 నవలలు, కొన్ని చోట్ల 17 నవలలు అని, మరికొన్ని చోట్ల 19 నవలలు అని ఇవ్వటం జరిగింది. కాబట్టి నవలలు 17 లేదా 19 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, 5 రేడియో కథానికలు రచించారు. రావూరి భరద్వాజ బాల సాహిత్యంలో కూడా విశేష కృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెర వెనుక జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించిన పాకుడు రాళ్ళు నవలకు ఆయన ఈ రచన ఉత్కృష్ట రచనగా పరిగణింపబడింది. అంతకు మించి ఈ పాకుడు రాళ్ళు నవలను 1965 సంవత్సరంలో కొల్లూరు వెంకటేశ్వర్లు అనే మహాదాతకు అంకితం చేశాడు. ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు రావూరి భరద్వాజ చిన్నతనంలో పేదరికంగా ఉన్నప్పుడు గ్రంథాలయంలో 3 రూపాయల రుసుము కట్టలేకపోయినప్పుడు ఆ 3 రూపాయలు భరద్వాజ పేరు మీద ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు గ్రంథాలయ రుసుము చెల్లించి పుస్తకాలు తీసుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతాభావంతో రావూరి భరద్వాజ తన పాకుడు రాళ్ళు అనే నవలను కొల్లూరు వెంకటేశ్వర్లకు అంకితం చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈ ఈ పాకుడు రాళ్ళకే మరి తెలుగు సాహిత్యంలో 3వ వ్యక్తిగా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినాడు రావూరి భరద్వాజ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక రావూరి భరద్వాజ రచనలపై చలం ప్రభావం బాగా ఉంది. రావూరి భరద్వాజ జీవిత భాగస్వామి కాంతం. ఇక్కడ జీవిత భాగస్వామి కాంతం అంటే తెలుగు సాహిత్యంలో కాంతం కథలు అని మునిమాణిక్యం నరసింహారావు గారు కూడా రాస్తారు. మునిమాణిక్యం నరసింహారావు గారి భార్య పేరు కాంతం, రావూరి భరద్వాజ గారి భార్య పేరు కూడా కాంతం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వీరికి అంటే రావూరి భరద్వాజకు
5గురు సంతానం. రావూరి భరద్వాజ కాంతం దంపతులకు 5గురు సంతానం. అందులో 4 కుమారులు, 1 కుమార్తె. ఆమె పేరు పద్మావతి లేదా పద్మ. పద్మావతి ఆర్ పద్మ రావూరి భరద్వాజ ఏకైక కుమార్తె పేరు. 4 కుమారులు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారి ఉద్యోగం తెనాలి ప్రెస్లో చేశారు. 1946 సంవత్సరంలో నెల్లూరు నుండి వచ్చేటటువంటి జమీన్ అనే రైతు వారపత్రిక, జమీన్ అనే రైతు వారపత్రిక సంపాదకత్వంలో చేరారు. అంటే జమీన్ అనే వారపత్రిక ఇది రైతులకు సంబంధించినటువంటి వారపత్రికగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జమీన్ వారపత్రిక సంపాదకత్వంలో చేరిన వారు రావూరి భరద్వాజ. ఈ జమీన్ వారపత్రిక దేని గురించి రాస్తుంది అంటే ఎక్కువగా రైతుల గురించి. కాబట్టి జమీన్ అనే పత్రిక వారపత్రిక రైతులకు సంబంధించింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిని సంపాదకత్వంలో చేరారు రావూరి భరద్వాజ. ఇక 1948 సంవత్సరంలో దీనబంధు వారపత్రికకు బాధ్యుడిగా ఉన్నాడు. జ్యోతి, సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959 వరకు పనిచేశారు రావూరి భరద్వాజ. కొన్నాళ్ళు ఫౌంటైన్ పెన్నుల కంపెనీలో సేల్స్మ్యాన్గా పనిచేశారు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉన్నాడు రావూరి భరద్వాజ. ఆ తరువాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987 సంవత్సరంలో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవి విరమణ చేశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, 1959లో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ప్రూఫ్ రీడింగ్ కళాకారుడిగా చేరాడు రావూరి భరద్వాజ. ఈ హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరడానికి సహకరించిన వారు త్రిపురనేని గోపీచంద్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి అలా 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి 1987 వరకు ప్రసంగ కార్యక్రమాల అక్కడే పనిచేసి 1987 సంవత్సరంలో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవి విరమణ చేశాడు రావూరి భరద్వాజ. 1986 సంవత్సరంలో రావూరి భార్య కాంతం మరణించింది. అంటే ఈయన 1987లో పదవి విరమణ చేశాడు. అంతకుముందు సంవత్సరం 1986 సంవత్సరంలో రావూరి భార్య కాంతం మరణించింది. 1986 అనగానే మనకు జాతీయ విద్యా విధానం గుర్తుకు రావాలి. ఇలా జాతీయ విద్యా విధానం 1986 సంవత్సరంలోనే రావూరి భరద్వాజ భార్య కాంతం మరణించింది. 1987 సంవత్సరంలో రావూరి భరద్వాజ ఆకాశవాణి కేంద్రంలో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవి విరమణ చేశాడు. రావూరి భరద్వాజ గురించి చాలా కాలం పరిశోధన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం, అంటే రావూరి భరద్వాజ గురించి బాగా పరిశోధన చేసిన వారు ఎవరు అంటే బొగ్గుల శ్రీనివాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రావూరి వారిపై పరిశోధన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం భరద్వాజ సుమారు 187 పుస్తకాలను వెలువరించారు. 500కు పైగా కథలు రాశారు. 10 నాటకాలు రాశారు. చలం ప్రభావం బాగా రావూరిపై ఉన్నది అని ఇతనే మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. మరి చలమును అనుసరిస్తూ అనేక సెక్స్ కథలు కూడా రాశారు రావూరి భరద్వాజ. అలా సెక్స్ కథలు రాయటంలో అనతి కాలంలోనే అందవేసిన చెయ్యిగా పేరు పొందాడు రావూరి భరద్వాజ. ఇక రావూరి భరద్వాజ గారి ప్రముఖమైనటువంటి నవల పాకుడు రాళ్ళు నవల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానిలో భాగంగా రావూరి భరద్వాజను నిలబెట్టిన రచనలో లేదా గుర్తింపు పొందినటువంటి రచనలో అతి ముఖ్యమైనది ఈ పాకుడు రాళ్ళు నవల. ఈ పాకుడు రాళ్ళు నవల 2012 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ పాకుడు రాళ్ళు నవలనే 1965 సంవత్సరంలో కొల్లూరు వెంకటేశ్వర్లు అనే మహాదాతకు అంకితం ఇచ్చాడు. ఎందుకు అని అంటే మరి
ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు రావూరి భరద్వాజ చిన్నతనంలో చదువుకోవటానికి పుస్తకాలు లేని సమయంలో గ్రంథాలయానికి కట్టవలసిన ₹3 ఫీజు కట్టలేని సమయంలో ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు ఆ ₹3 కట్టి అవసరమైన పుస్తకాలు తీసుకునే అవకాశాన్ని కలిగించినందుకు కృతజ్ఞతాభావంగా ఈ గొప్ప నవలను ఆయనకు అంకితం ఇవ్వటం జరిగింది. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వచ్చిన మొట్టమొదటి నవల అంటే మాయజలతారు ఆర్ పాకుడు రాళ్ళు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మాయజలతారు అన్నా పాకుడు రాళ్ళు అన్నా ఒకే నవలగా గుర్తించాలి. కాబట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వచ్చిన మొట్టమొదటి నవల ఏమిటి అంటే పాకుడు రాళ్ళు ఆర్ మాయజలతారు అని చెప్పొచ్చు. అనగా పాకుడు రాళ్ళు అనే నవలకు రావూరి భరద్వాజ మొట్టమొదటిగా పెట్టిన పేరు మాయజలతారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే పాకుడు రాళ్ళు మొట్టమొదటి పేరు ఏమిటి అంటే మాయజలతారు. రావూరి భరద్వాజ రాసి దానికి పెట్టిన పేరు మాయజలతారు అని పెట్టారు. కానీ ఈ మాయజలతారు అనే నవలకు శిలా వీర్రాజు గారు పాకుడు రాళ్ళుగా పేరు మార్చారు. అంటే మాయజలతారు అనే నవల పాకుడు రాళ్ళుగా ఎలా మారింది, ఎందుకు మారింది అని అంటే మరి ఈ శిలా వీర్రాజు గారు మాయజలతారును పాకుడు రాళ్ళుగా మార్చారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాకుడు రాళ్ళు ఆర్ మాయజలతారు అనే నవలను రావూరి భరద్వాజ తాను రాసిన పాలపొంత అనే పెద్ద కథను లేదా కథా సంపుటి, పాలపొంత అనేది రావూరి భరద్వాజ గారి ఒక కథా సంపుటి. ఆ పాలపొంత అనే పెద్ద కథను లేదా కథా సంపుటి నుండి మల్లంపల్లి సోమశేఖర శర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ ప్రోత్సాహంతో నవలగా రాయటం మొదలుపెట్టారు. అలా నవలగా రాశారు. అంటే ఇప్పుడు ఈ పాకుడు రాళ్ళు ఆర్ మాయజలతారు అనే నవల ఏమిటి అని అంటే పాలపొంత అనే రావూరి భరద్వాజ గారి ఒక పెద్ద కథ నుండి రాసినదే మాయజలతారు ఆర్ పాకుడు రాళ్ళు. ఎందుకు రాయవలసింది అంటే ఈ మల్లంపల్లి సోమశేఖర శర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ ప్రోత్సాహం వలన ఇది నవలగా రాయటం మొదలుపెట్టారు. అలా రాసిన ఈ మాయజలతారు ఆర్ పాకుడు రాళ్ళు అనే నవల ధారావాహికంగా వెలువడింది కృష్ణా పత్రికలో 3 సంవత్సరాల పాటు. అంటే ఈ 2012లో జ్ఞాన్పీఠ్ అవార్డు తెచ్చినటువంటి లేదా రావూరి భరద్వాజను ప్రపంచానికి గుర్తింపు చేసింది అయిన ఈ మాయజలతారు ఆర్ పాకుడు రాళ్ళు అనేటటువంటి నవల ముందుగా 3 సంవత్సరాల పాటు కృష్ణా పత్రికలో ధారావాహికంగా వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ మాయజలతారు ఆర్ పాకుడు రాళ్ళు నవలపై మరి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు బాగా చేశారు. అంటే ఈ మాయజలతారు ఆర్ పాకుడు రాళ్ళు అనే నవలపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు బాగా జరిపారు. మొత్తం ఈ 2 యూనివర్సిటీలు ఈ పాకుడు రాళ్లపై బాగా పరిశోధనలు చేసినాయి. మొత్తంగా మరి రావూరి భరద్వాజ గారికి 3 విశ్వవిద్యాలయాల వారు గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది. అలా గౌరవ డాక్టర్ని ఇచ్చి సత్కరించారు. ఆ 3 యూనివర్సిటీల వారు, ఒకరు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు, 2 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం వారు, 3 నాగార్జున విశ్వవిద్యాలయం వారు. ఈ ముగ్గురు కూడా మరి రావూరి భరద్వాజ గారికి గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించారు. రావూరి వారి ముఖ్య కథా సంకలనాలు, ఆయన రచనలకు వెళ్ళినట్లయితే ఆయన అనేక రకాలైనటువంటి సాహిత్యం రాశారు. అందులో రావూరి వారి ముఖ్య కథా సంకలనాలు ఏదో ఒకసారి చూద్దాం. మానవుడు దానవుడు, మానవుడు దానవుడు, మానవుడు మరణిస్తున్నాడు, కథావాహిని, మంజూష, మనోరమ, మమకారం, కిన్నెర మిథునం, కల్పన, పాఠ్యమి, పద్మవ్యూహం,
సౌందరనందం, సౌధామణి, సిరికింజెప్పడు, మనోరథం, మేనక, స్వయంవరం, విచిత్ర ప్రపంచం, వసుంధర, వసుచరిత్ర, విజయ విలాసం. వసుచరిత్ర రామరాజభూషణుని ప్రబంధం, విజయ విలాసం చేమకూర వెంకట కవి రాసిన ప్రబంధం. మరి వసుచరిత్రను విజయ విలాసం అని ఈ రెండింటిని కథా సంకలనాలుగా రాశారు రావూరి భరద్వాజ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. పుత్రకామేష్టి, ఈ పుత్రకామేష్టి కూడా మరి దశరథుడు శ్రీరాముని కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు కాబట్టి ఈ పుత్రకామేష్టి అనగానే రావూరి భరద్వాజ కథా సంకలనంగా గుర్తు రావాలి. కొత్త చిగుళ్ళు, అన్యదాచరణం నాస్తి, పాలపుంత. ఈ పాలపుంత 1961 సంవత్సరంలో వచ్చింది. ఈ 1961 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ పాలపుంత అనే పెద్ద కథ లేదా కథా సంకలనం నుండే పాకుడురాళ్ళు అనే నవల వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాలపుంత అనేది రావూరి భరద్వాజ గారి కథా సంకలనం 1961లో వచ్చింది. మరి దాన్ని బేస్ చేసుకొని పాకుడురాళ్ళు అనే నవలను రాసి ఆ పాకుడురాళ్ళు అనే నవల కృష్ణాపత్రికలో 3 సంవత్సరాలు ధారావాహికంగా రావడం, ఆ తర్వాత 2012 సంవత్సరంలో సాహిత్యంలో అత్యంత గొప్పదైన అవార్డు జ్ఞాన్పీఠ్ అవార్డును పొందిన 3వ వ్యక్తిగా గుర్తింపు ఇవ్వడం జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఊహించేది ఇలా పాలపుంత 1961లో రావడం జరిగింది. ఆ తర్వాత కథా సంకలనం ఉన్నది, ఊహించేది, జయంతి, కథాసాగరం, రాగిణి, దైవ రాజకీయాలు, జాలిగుండే, గాలిపటం మొదలైనటువంటి మరి అనేక ముఖ్య కథా సంకలనాలు రావూరి భరద్వాజ గారు రాయటం జరిగింది. ఇక రావూరి భరద్వాజ గారి నవలలు తీసుకుందాం. మరి నవలలు అనగానే మనకు ముఖ్యమైన నవల పాలపుంత అనే పెద్ద కథను నుండి తీసుకొని కృష్ణాపత్రికలో 3 సంవత్సరాల పాటు ధారావాహికంగా రాసి పాకుడురాళ్ళు అనే నవల 2012లో మరి జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం జరిగింది. ఇది మొట్టమొదటి నవలలో ఆయన పేరు తెచ్చిన పెద్ద నవల పాకుడురాళ్ళు. తర్వాత జీవన సమరం, జలప్రళయం, కరిమింగిన వెలగపండు, తెలుసుకుంటూ సాహస విక్రమార్క, రాజపుత్ర రహస్యం, శిథిల సంధ్య, కాదాంబరి, చిత్రగ్రహం, ఇది నాది కాదు, ఇదం జగత్, ఆ కళ్ళు, నా మీద నాకే జాలిగా ఉంది, ఒక రాత్రి ఒక పగలు మొదలైనటువంటి ముఖ్యమైన నవలలను రావూరి భరద్వాజ గారు రచించారు. ఇక రావూరి భరద్వాజ గారు పిల్లల కోసం చేసిన కొన్ని రచనలను పరిశీలన చేద్దాం. చిలుక తీర్పు, ఉడతా ఉపదేశం, కీలుగుర్రం, మణిమందిరం, మాయాలోకం, వాణి రాణి. ఇక్కడ వాణి నా రాణి అని పిల్లల మరి పినవేరవద్దుడు గర్వంగా చెప్పుకుంటాడు. అదే వాణి రాణి అనే పిల్లల కథలు లేదా పిల్లల గురించి రచన చేసింది రావూరి భరద్వాజ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కీలుగుర్రం, మణిమందిరం, మాయాలోకం, వాణి రాణి, సముద్రవీరుడు, జాలిగుండె, తెలివైన దొంగ, పద్దు తెచ్చిన ముద్దు తమ్ముడు మొదలైనటువంటి రచనలు పిల్లల కోసం ప్రత్యేకంగా బాల సాహిత్యం మీద ఆయన చేసినటువంటి రచనలు. ఇక రావూరి భరద్వాజ గారి అపరాధ పరిశోధన రచనలు విషనాగు, దుష్ట చతుష్టయం,
సత్యాన్ని దాచటం సాధ్యం కాదు, ఎత్తు పల్లాలు, మంచు మనిషి మొదలైనవి రావూరి అపరాధ పరిశోధన రచనలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రావూరి భరద్వాజ గారి సాహిత్య వ్యాసాలు. ఇనుప తెర వెనుక. ఇనుప తెర వెనుక అనే సాహిత్య వ్యాసం ఎవరిది అనంటే రావూరి భరద్వాజ. కంచికి వెళ్ళిన కథ, మహతి, మొగ్గ తొడిగిన ఎర్ర గులాబీ, శూన్యం నుండి సృష్టి మొదలైనవి రావూరి వారి సాహిత్య వ్యాసాలు. ఈ రావూరి సాహిత్య వ్యాసాలు మరొక్కసారి చూద్దాం. ఇనుప తెర వెనుక. ఈ ఇనుప తెర వెనుక, కంచికి వెళ్ళిన కథ, మహతి, మొగ్గ తొడిగిన ఎర్ర గులాబీ, శూన్యం నుండి సృష్టి, ఇవన్నీ రావూరి వారి సాహిత్య వ్యాసాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రావూరి వారి స్మృతి సాహిత్యం. అంతరంగిణి, నాలోని నీవు, ఒకంత ఏకాంతం, అయినా ఒక ఏకాంతం, ఐతరేయం, ఇవి రావూరి వారి స్మృతి సాహిత్యం. రావూరి వారి స్మృతి సాహిత్యం మరొకసారి పరిశీలన చేద్దాం. అంతరంగిణి అనే స్మృతి సాహిత్యం రావూరి భరద్వాజ గారి స్మృతి సాహిత్యం. నాలోని నీవు రావూరి భరద్వాజ గారి స్మృతి సాహిత్యం. ఒకంత ఏకాంతం రావూరి గారి స్మృతి సాహిత్యం. అయినా ఒక ఏకాంతం రావూరి వారి స్మృతి సాహిత్యం. ఐతరేయం రావూరి వారి స్మృతి సాహిత్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రావూరి విజ్ఞాన సాహిత్యం. అచ్చుముచ్చట. రావూరి విజ్ఞాన సాహిత్యం అచ్చుముచ్చట, అద్దం కథ, బొగ్గు కథ, నిప్పు కథ, నీరు, మనిషి, అవని, ఆకాశం, గ్రహాలు, గడియారం, స్టాంపులు, చెత్త నుండి విత్తం, వ్యర్థం నుండి అర్థం, లింగాణి, లోకాలు అనేవి రావూరి భరద్వాజ గారి విజ్ఞాన సాహిత్యం. ముఖ్యంగా వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అర్థం కథ, బొగ్గు కథ, నిప్పు కథ, ఈ అచ్చుముచ్చట మొదలైనవి బాల సాహిత్యం అనుకుంటాం, కానీ ఇవి విజ్ఞాన సాహిత్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే చెత్త నుండి విత్తం, వ్యర్థం నుండి అర్థం, ఈ రెండు ముఖ్యమైనటువంటి విజ్ఞాన సాహిత్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి రావూరి వారి. ఇక రావూరి వారికి లభించినటువంటి పురస్కారాలు లేదా అవార్డులను ఒకసారి చూద్దాం. 1980 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్నిచ్చి గౌరవించింది. మరి అదే సంవత్సరం 1980లో కళాప్రపూర్ణ అవార్డుని ఇవ్వటం జరిగింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. 1980 ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను మరియు కళాప్రపూర్ణను రావూరి భరద్వాజకు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1987 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను ఇవ్వడం జరిగింది. 1991 నాగార్జున విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి రావూరి భరద్వాజ గారికి ప్రముఖంగా 3 యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ను ఇవ్వటం జరిగింది. అవి ఆంధ్ర విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం. 1980, 87, 91. 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1985లో సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం లభించింది రావూరి భరద్వాజ గారికి. తాను రాసిన ఇనుప తెర వెనుక అనేటటువంటి సాహిత్య వ్యాసానికి. కాబట్టి రావూరి భరద్వాజ గారి ఇనుప తెర వెనుక అనే సాహిత్య వ్యాసము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇనుప తెర వెనుక అనే సాహిత్య వ్యాసానికి రావూరి గారికి లభించిన బిరుదు అవార్డు సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం 1985 సంవత్సరంలో అని గుర్తుపెట్టుకోవాలి. 1987 రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి అవార్డు, 1987లో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు మరియు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్. అంటే 1987లోనే రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వారు
గౌరవ డాక్టరేట్ని ఇవ్వటం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు తెలుగు కళా సమితి కేవీ రావు జ్యోతిరావు అవార్డు కూడా 1987లోనే రావూరి భరద్వాజ గారికి వచ్చింది. కాబట్టి తెలుగు కళా సమితి కేవీ రావు జ్యోతిరావు అవార్డులు ఎవరికి ప్రకటించింది అంటే రావూరి భరద్వాజకు. తెలుగు కళా సమితి కేవీ రావు జ్యోతిరావు అవార్డులు రావూరి భరద్వాజకు ఏ సంవత్సరం లభించినవి అంటే 1987. కాబట్టి 1987 రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గౌరవ డాక్టరేటు, తెలుగు కళా సమితి వారిచ్చిన కేవీ రావు జ్యోతిరావు అవార్డులు రావూరి భరద్వాజ గారికి 1987లోనే వచ్చినాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1997 తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యంలో విశిష్ట పురస్కారం, 2007లో ఏపీ ప్రభుత్వం కళారత్న అవార్డు, 2008లో లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం, 1983లో ఒకసారి, 2011లో రెండవసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అనే విషయాన్ని రావూరి భరద్వాజ అంటే రావూరి భరద్వాజకు 2 సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం జరిగింది. 1983లో ఒకసారి వచ్చింది, 2011లో రెండోసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం జరిగింది. ఈ 2011 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఒంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు కూడా 2011లోనే లభించాయి. 2011 అనంతరం 2012లో తెలుగు సాహిత్యంలో మూడో వ్యక్తిగా సాహిత్యంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని మాయజలతారు అనే నవలను పాకుడు రాళ్ళు అనే పేరు మార్చిన నవలకు జ్ఞాన్పీఠ్ అవార్డు రావటం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మరు సంవత్సరమే 2013 సంవత్సరంలో రావూరి భరద్వాజ గారు మరి కన్ను మూశారు అనే విషయాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. ఈ విధంగా రావూరి భరద్వాజ గారి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నట్లయితే తెలుగు సాహిత్యంలో తెలుగు డిఎస్సి విభాగంలో మనం సరైనటువంటి సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చిన మిత్రులు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.